మనం చాలా మంది దేవతలను దేవులను గురించి తుంబాడి అని కాంతార లాంటి మూవీస్ లో చూసి తెలుసుకుంటాం. ప్రజలు వీరిని భక్తి లేదా ప్రేమతో కాకుండా భయంతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో ద్రౌపది దేవిని దేవతలాగా ఆరాధిస్తారు. అండ్ ఒక చిన్న పిల్లవాడిని ఎంపిక చేసుకొని అతన్ని వీరుడు అని పిలిచేవారు. అతనికి సర్టెన్ ఏజ్ వచ్చాక తనను మించిన భక్తులు లేడని తనను తాను పూర్తిగా అర్పించేసుకునేవాడు. మహారాష్ట్రలోని సహ్యాద్రి అనే కొండలో ఒక చిన్న గ్రామం అయితే ఉంది. ఆ గ్రామంలో ఒక ఘనమైన ఉత్సవం అయితే జరుగుతుంది. దేవాలయం చుట్టూ పసుపు రాసి బంగారంలో మెరిసేటట్టు చేస్తారు. అండ్ కొన్ని వేలాది మంది భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి గుడికైతే వెళ్తారు. వారి ముఖాలు కూడా పూర్తిగా పసుపుతో మెరిసిపోతూ ఉంటాయి. ఒకవైపు దేవాలయంలో పసుపు, బెల్లం, ఆకులు, కొబ్బరికాయలు, పవిత్ర జలంతో పూజలు జరుగుతూ ఉంటాయి. మరొక వైపు భక్తులు దేవాలయం బయట వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ యొక్క బాధను దేవుడికి అర్పిస్తారు. మరికొందరు కత్తితోటి జంతువులను అయితే అర్పిస్తారు. ఈ ఉత్సవం ఒక కుటుంబ దేవులకు అంకితం చేయబడింది. వాళ్ళ యొక్క మహిమను దక్షిణ భారతదేశంలో వివరిస్తారు. కానీ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది దేవతల కథలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. మల్హారి అనే పదం మీరు వినే ఉంటారు. ఈ పదం ఒక హిందూ దేవుని పేరుతో సంబంధం కలిగి ఉంది. మల్హారి అంటే మల్ల అనే రాక్షసుని జయించిన వాడని అర్థం. ఇది ఆ నీలకంఠేశ్వరుని అవతార కథ. ఇది చాలా మందికి తెలియదు. మల్ల మరియు మండ అనే ఇద్దరు రాక్షసులు వారి యొక్క తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి అపారమైన శక్తిని, అమరత్వాన్ని అయితే పొందారు. ఆ తర్వాత వారు భూమిని మరియు స్వర్గాన్ని పూర్తిగా అయితే హింసతో అయితే నింపేశారు. ప్రతిరోజు మనుషుల్ని, ఋషుల్ని చంపేసేవాళ్ళు. ఈ పరిస్థితిని భరించలేక అందరూ ఆ మహాశివుని వద్దకైతే వెళ్లారు. అప్పుడు ఆ నీలకంఠుడు తన జటలను విడదీసి భయంకరమైన సైన్యాన్ని సృష్టించాడు. ఆయన స్వయంగా మార్తాండ భైరవుడిగా అవతరించి భీకరమైన రూపంలో త్రినేత్రుడై మెరిసే చంద్రుడు తలపై పెట్టుకొని చేతిలో పెద్ద ఖడ్గంతో అయితే ప్రత్యక్షమయ్యారు. మార్తాండ భైరవుని శరీరం మొత్తం పసుపుతో సూర్యుడి వంటి వెలుగులో నంది మీద స్వారీ చేస్తూ వాళ్ళ సైన్యానికి నాయకత్వాన్ని అయితే వహిస్తున్నాడు. కార్తీక మాసంలో అమావాస్య రోజున యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 6 రోజుల భీకరమైన యుద్ధం తర్వాత వాళ్ళిద్దరు భగవాన్ శివుని పాదాల వద్ద లొంగిపోయారు. మండా తన పాపాలకు పశ్చాత్తాపడుతూ ఒక తెల్ల గుర్రాన్ని అయితే సమర్పించి నేను నీ చెంతనే ఉంటానని కోరక మహాశివుడు అంగీకరించాడు. కానీ మళ్ళా మాత్రం ప్రపంచాన్ని నాశనం చేయాలని అయితే అన్నాడు. ఆ మాట విన్న మహాశివుడు చాలా కోపంతో తన దగ్గర ఉన్న ఖడ్గంతో మల్లా తలను అయితే నరికేశాడు. ప్రాచీన నమ్మకం ప్రకారం ఆ మల్లుని తల ఇప్పటికీ భక్తుల పాదాల కింద నలుగుతానే ఉంది. ఆ తర్వాత మహాశివుడు అక్కడే శివలింగ రూపంలో స్థిరపడ్డారు. అదే కారణంగా మార్గశిర షష్ఠి రోజున ఆయన ఖండోబా రూపంలో పూజింపబడతారు. ఖండోబా అనగా ఒక యోధుడు. తన దగ్గర ఉన్న ఖడ్గంతో చెడు శక్తిని నాశనం చేసే దేవుడు అని అయితే ప్రజలు నమ్ముతారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధానంగా పూజిస్తారు. ఇక్కడ చిన్న చిన్న గ్రామంలో ఆయనకి భిన్నమైన పేర్లు, భిన్నమైన నమ్మకాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఆయన భగవాన్ శివునిగా అయితే నమ్ముతారు. మరికొందరు ఆయన శివాజీ, సూర్యదేవుడు, కార్తికేయుడిగా పూజిస్తారు. ఖండోబా, మల్హారి, మార్తాండ భైరవ అనే అనేక పేర్లతో ఆయన్ని ఆరాధిస్తారు. అయితే ఈ కథల్లో కొన్ని ప్రమాదకరమైన ఆచారాలు బయటకు వచ్చాయి. ఖండోబా భక్తులు తన భగవాన్కు మేక మాంసం అర్పించేవాళ్ళు. ఇంకా అత్యంత గొప్ప భక్తుడైతే తనను తాను పూర్తిగా అర్పించేసుకునేవాడు. ఈ సాంప్రదాయం ఎన్నో శతాబ్దాలు అయితే పాటించారు. ప్రతి సంవత్సరం ఒక యువకుని ఎంచుకొని తనను వీరుడిగా ప్రకటించేవారు. వయసు పెరుగుతుండగా తనను తాను బలించేసుకునేవాడు. ప్రస్తుతం ఆ ఆచారాన్ని మానేశారు. కానీ కొంతమంది భక్తులు తమ భక్తిని నిరూపించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కొట్టుకొని పూజిస్తారు. ఈ విధంగా ఒకే దేవుణ్ణి అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతో అనేక రకాలుగా పూజించడం మనకి కొత్త ఏమీ కాదు. మీకు ఈ విషయం తెలుసా? పాండవుల భార్య ద్రౌపది దేవిని దేవతలాగా ఆరాధిస్తారు. వాళ్ళు నమ్ముతారు ఈమె ఒక శక్తి స్వరూపమని, కావాలనే ఒక నార్మల్ స్త్రీగా జన్మించిందని. మనందరికి తెలిసిందే పాండవులు జూదంలో ఓడిపోయి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారని. అయితే ఒకరోజు అక్కడ అరణ్యంలో నివసించే కొంతమంది చెట్టు కింద ద్రౌపది దేవిని ఒక ప్రకాశవంతమైన వెలుగులో చూసి అప్పటి నుంచి దేవతలాగా ఆరాధించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయం ఆమెను దేవతలాగా మార్చింది. ఆమెకు కోపం వస్తే పెద్ద విపత్తు వస్తుందని వాళ్ళు నమ్ముతారు. అలా నమ్మిన తర్వాత వాళ్ళ గ్రామంలో వర్షాలు పడ్డాయి. సో అందుకని చెప్పేసి ఆమెని వర్షం దేవత అని కూడా అంటారు. ఈ వర్షం వాళ్ళని వ్యాధుల నుండి రక్షించింది. అందుకే ఆమెను తల్లిగా భావించి మరియమ్మన్ అని పిలుస్తారు. మరియమ్మన్ అంటే వర్షపు కురిపించే దేవత అని అర్థం. తమిళనాడులో ప్రతి గ్రామం బయట పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. ఒక యోధుడి విగ్రహం, అతని చేతిలో పెద్ద ఖడ్గం, పెద్ద కళ్ళు, మందపాటి మీసం, తెల్లని గుర్రం కూడా. ఈ యోధుడే అయ్యన్నార్ దేవుడు. ప్రతి రాత్రి గ్రామాన్ని రక్షించే దైవం. ఆయన ఉండే గ్రామంలో దుష్ట శక్తులు అనేవి ప్రవేశించవు. వర్షపాతం కూడా సరైన విధంగా ఉంటుంది. మరియు కుటుంబ శ్రేయస్సు కూడా బాగుంటుందని చెప్పి అయితే ప్రజలు నమ్ముతారు. ఆయనకి కృతజ్ఞతగా గ్రామస్తులు ఒక కోడిని, మేకను అయితే బలిస్తారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రజలు ఆమెని భక్తి లేదా ప్రేమతో కాకుండా భయంతో పూజిస్తారు. ఆమె పేరు నిరతి. నిర్ అంటే ఏదో ఒక దాన్ని కోల్పోవడం. రతి అంటే సంపద మరియు శ్రేయస్సు. అంటే సంపద మరియు శ్రేయస్సు కోల్పోవడం అని అర్థం. అందుకే ఆమెను అలక్ష్మి అని కూడా పిలుస్తారు. అధర్వణ వేదం ప్రకారం ప్రతి వ్యాధికి కారణం నిరతి. అయితే ఆమెను సరిగ్గా పూజించి ఆమె అనుగ్రహం పొందితే అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందొచ్చు. ఆమె అధికారం ఎవరి చేతిలో ఉన్నా వాళ్ళు కోలుకోలేని బాధలకు గురవుతారు. కానీ నిరతి అనే దేవత అంత అపశకునమైనదా?
అంత అపాయకరమైనది అయితే దేవత స్థానం ఎలా పొందింది? కొందరు నమ్ముతారు నిరతి యొక్క కోపాన్ని భరించలేకపోతే లక్ష్మిని పొందడం కష్టమని. ఆమెను లక్ష్మి యొక్క అక్కగా కూడా భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవిని పొందాలంటే నిరతి యొక్క కోపాన్ని కూడా భరించాల్సిందే. నేటి రోజుల్లో నిరతి దేవతను పూజించడం దాదాపు మర్చిపోయారు. కానీ కొన్ని స్థానిక ఆచారాల్లో ఆమె ప్రభావం ఇంకా కనిపిస్తుంది. కొన్ని కొత్త గ్రంథాల్లో నిరతి దేవతని పురుషుడిగా చిత్రీకరించి అతని స్వభావం అండ్ కథలు పూర్తిగా మార్చేశారు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక మంది దేవతలు ఉన్నారు. వారి కథలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ తుంబాడి అండ్ కాంతార్ లాంటి మూవీస్ లో చూసి తెలుసుకుంటాం, లేదా మన అమ్మమ్మ వాళ్ళు చెప్తే వింటాం. కానీ ఈ దేవతల కథలు, వారి రూపాలు, విశ్వాసాలు ఒకే దేవుణ్ణి ఎలా వేరు వేరు రకాలుగా ప్రజలు అంగీకరించారో చూపిస్తాయి. ఈ సాంప్రదాయాలన్నీ భక్తి మరియు నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ప్రజలు భక్తి మరియు ధర్మంతో ఉండి వాళ్ళ సాంప్రదాయాలను ఎలా పాటిస్తారో చెబుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీస్ లో ఏ స్టోరీ మీకు డిఫరెంట్ గా అనిపించింది? ఏ స్టోరీ ఇప్పుడు కొత్తగా వింటున్నారు? నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ నా నుంచి ఒకటైతే వస్తాయి. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్, జై హింద్, ఓం నమః శివాయ.